UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి. అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటున్నారు, ఎలిమినేషన్ ఉంటది అంటారా? ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా లేకపోతే వైల్డ్ కార్డ్స్ 9 ఉన్నాయి అక్కడ. ఏం చేసుకుంటాడు ఆ 9 ఖచ్చితంగా ఒక విషయం, వైల్డ్ కార్డ్స్ వస్తేనే ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఈ పాత చింతపొచ్చు పచ్చడి మొక్కల మింగేస్తున్నా కొన్ని మాటలు. ఈ పాత చింతకాయ పప్పు మొఖాలను చూడలేకపోతున్నాం. నిజంగా వీళ్ళతో చూసి గేమ్ లేదు, అలా అని అందం లేదు, అభినయం లేదు, ఏమి లేవు వీళ్ళకి. వీళ్ళని ఎంతసేపు అని చూస్తాం చెప్పండి, హౌస్ లో చిరాకు రప్పిస్తున్నారు. అందులోకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్ వస్తాం వల్ల చాలా చండాలంగా తయారైంది గేమ్. నిఖిల్ గడు బెస్ట్ అనుకుంటే ఆ సోనియా సంక్రాంతున్నాడు. ఆ సోనియా ఏమో ఇక అబ్బో నా వాడు నాతోనే ఉన్నాడో, నా రాజు ఇక మిమ్మల్ని అందరినీ కూడా మడత పెట్టి తొక్కేస్తా అంటుంది. అంతే కరెక్ట్ కాదు. సోనియా మాట ఇంట ఎప్పటికప్పుడే ఎదవైపోతున్నాడు ప్లాన్ లో. అలా కాదు కదా. ఏదన్నా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు అందరు గ్రూప్ తో డిస్కషన్ చేయాలి. రాజు అనేవాడు నిర్ణయం తీసుకోవాలి. సైనికులు నిర్ణయం తీసుకొని రాజ్యాన్ని మీద యుద్ధంకి వెళ్తే మొత్తం చచ్చిపోతారు. అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఇప్పుడు అలాగే పరిస్థితులు అలాగే ఉంది. ఇప్పుడు నబీల్ ఇప్పుడు వరకు నామినేషన్ లో లేడు. సడన్ గా నామినేషన్ రాగానే చాలా ఫేమ్ కానీ హైలో కానీ ఇప్పుడు నబీలే ఉన్నారు. అవును, ఆ ఫేమ్ రావడానికి రీజన్ ఏంటంటే నబీల్ ఎక్సలెంట్ గా ఆడుతున్నాడు. ఈ ఫేమ్ రావడానికి రీజన్ ఏం లేదు. ఆట యాటిట్యూడ్. ఇప్పటి వరకు ప్రతి దాంతో హగ్గు తీసుకున్నాడు, ఒక నబీల్ తప్పితే. అర్థమైందా? అంటే హగ్గులకి దూరం. అర్థమైందా? హగ్గులు అవసరం లేదు, అడిగి ఆట కావాలి. నేను వచ్చింది దేని పని మీద? ఆడతాకి, ఎంటర్టైన్ చేయడానికి. ఎంటర్టైన్ నేను ఎంత బాగా చేశాడు నిన్న ఎపిసోడ్ లో. ఎవరు మన నేను పేరేంటి, ఆదిత్య హోమ్ గారిది ఆ మెడలో వేసుకొని ట్యాగు ఇమిటేట్ ఎంత బాగా ఇమిటేట్ చేశాడు. బిగ్ బాస్ కూడా మెచ్చుకున్నాడు. అలా చెయ్యాలి. ఏదైనా వర్క్ స్కిల్స్ ఉన్నవాడు అలా చేస్తాడో. వీళ్ళందరూ పులిహార రాజాలు, పులిహార రాణిలే నాకు తెలిసి ఉన్న వాళ్ళందరూ. ఈ సోనియా అయితే ఎక్స్పెషల్లీ ఎంతసేపు నిఖిల్ గాడికి, పృథ్వీ గాడికి పక్కన ఉంటది. అలా మొన్న రీసెంట్ గా వాళ్ళ అమ్మ బాబుని అడుగుతుంటే ఒకటే మాట అంటున్నారు, అన్నయ్యను మదర్ కింద ఉందంట. మదర్ ఊళ్ళో ఎవడైనా పడుకుంటాడా? చూడండి ఎలా ఉంది. చూసేవాళ్ళు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఈ షో. మదర్ ఊళ్ళో పడుకుని నేను మదర్ని అవుతాను రా నీకు అని నేను ఉందరా? అలాగే నువ్వు తమ్ముడు అక్క వరుస అయిన వెళ్ళి ముద్దెడతాడా? చెప్పండి. ఇవన్నీ ఎలా ఉన్నాయి? చూసే వాళ్ళకి ఎంత అసభ్యకరంగా ఉన్నాయంటే కొన్ని ఇప్పుడు రిలేషన్ వద్దు, అక్కడ రిలేషన్ తేవద్దు. ఫస్ట్ నువ్వు ఏదైనా చేసుకో, ఎంటర్టైన్మెంట్ మాకు అర్థమైందా? నువ్వు లవర్ కింద ఫీల్ అవ్వు. పోనీ నిఖిల్ గారిని మేము ఎంజాయ్ చేస్తాం. నువ్వు అటు లవర్ కింద, అటు కాదు ఇలా ఎవరైనా డిఫెండ్ చేస్తేనేమో అన్నయ్య కింద, లేకపోతే ఇంకా ఎవరైనా గట్టిగా మాట్లాడితే అమ్మ కింద. ఇలా మారిపోతుంది నువ్వు ఓసరవల్లిలాగా. అలా కాదు, నువ్వు మారొద్దు. నీ స్టాండ్ లో నువ్వు ఉండాలి. విష్ణుప్రియ ఉంది, పృథ్వీ కూడా ఫ్లడ్ చేస్తుంది, హాయిగా ఉంది. అర్థమైందా? లవర్ బేసిక్ లో ఉంది. విష్ణుప్రియ రియల్ గానే కనెక్ట్ అయింది అంటున్నారు కదా. కనెక్ట్ అయిపోయింది. ప్రేరణ అంటుంది కదా, అమ్మో ఇదేదో పులిహార కలుపుతుంది అనుకున్నాను కానీ నిజంగానే కనెక్ట్ అయిపోయింది అని చెప్తుంది కదా సీతకే. కనెక్ట్ అవుతుంది కావాలి అందరికీ. ఎందుకంటే చూడడానికి బాగుంది. ఇప్పుడు అగ్రెసివ్ కూడా తగ్గింది. ఇది విష్ణు వెళ్ళడం వల్ల పృథ్వీ ప్లస్ అయింది. నిజంగా ఈ నామినేషన్ లో బయటకు వస్తాడు అనుకున్నవాడు హైప్ పెరిగింది, గ్రాఫ్ పెరిగింది. అడిగి ఓన్లీ విష్ణు వల్ల. ఈడిది సోనియా వల్ల నిఖిల్ గ్రాఫ్ తగ్గుతుంది. చీఫ్ కింద అంటే ఎలిమినేషన్ జోన్ లో కాదు, అడిగి ఎలాగ రాజు కాబట్టి ఇప్పుడు అప్పుడే లేదు. ఈ నామినేషన్ లో ఉంటాడు బాబు బిడ్డ. నాకు తెలిసి ఈ వారంలో నాగార్జున గారు తీసేస్తారు. చూసావా అక్కడ ఏ మిస్ నిన్ను డిస్టర్బ్ చేస్తుందని అడిగాడు ప్రోమోలు ఈ రోజు. ఏంటి ఆ రోజు నబీల్ని తీసావు, గేమ్ పేరు ఏంటి అని అడిగాడు. సర్వేలో ఫిట్ టెస్ట్ అన్నాడు. సర్వేలో ఫిట్ టెస్ట్ అంటే ఫిట్ గా ఉన్నవాళ్ళు నువ్వు పక్కన పెడతావా అంటే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఏ మిస్ నిన్ను అలాగా అండర్స్టాండ్ లేకుండా చేస్తుందని అడిగేసరికి సౌండ్ లేదు. ఏం మిస్ ఉంది పక్కన? సోనియా మిస్ బొమ్మేసి చూపిస్తున్నారు 30-40 స్క్రీన్ మీద. సోనియా ఎలా అంటే వీళ్ళని ఆట బొమ్మలను చేసి ఆడిస్తుంది. పృథ్వీని, నిఖిల్ని వాళ్ళిద్దరిని సరౌండింగ్ చేసుకుని కత్తుల్లా వాడుకుంటుంది, ఆయుధాల్లా వాడుకుంటుంది. వీళ్ళ మట్టికి ఖచ్చితంగా సర్వే అవ్వాలంటే సోనియాని ఎడం పెట్టాలి. ఉండొచ్చు కానీ మరీ అంత దగ్గరగా ఏంటి చేతులు నిమురుకుంటాలో అవన్నీ చూస్తుంటే ఇండైరెక్ట్ మీనింగ్స్ అన్ని. వాళ్ళు హగ్గు చేసేసుకుంటారు, మాట్లాడితే హగ్గు. నిన్న ఇమిటేషన్ లో చూసాను సీత ఏం చేసింది, మొత్తం ఇమిటేషన్ కాలింది తెలుసా సోనియాకి. లిటరల్లీ కాలింది అక్కడ. ఏమంటుంది, వీళ్ళందరూ మన ముగ్గురిని ఏదో టార్గెట్ చేసినట్టున్నారు. ఒరే వాళ్ళు టార్గెట్ చేశారని ఎప్పుడో తెలుసురా జనాలకి. మీరు ఎలా ఆడుతున్నారో మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ నీకు ఇమిటేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కడు కూడా పృథ్వీని గాని నిఖిల్ని గాని ఎలా చేశారు? మాట్లాడితే హగ్గు. సోనియా అక్కడ బ్యాడ్ అయింది. సోనియాకి అక్కడ ఉండటం వల్ల తెలియట్లేదేమో అని బిగ్ బాస్ కూడా గేమ్ కండక్ట్ చేశాడు.
అర్థమైందా? నువ్వు తల్లిలాగా అన్నయ్యలాగా లేకపోతే లవర్ లాగా ఆలోచిస్తున్నావేమో, నీకు తెలియట్లేదు. కాబట్టి ఈ గేమ్ ఆడి తెలుసుకో. ఇది గేమ్ ఆడినప్పుడు నీకు క్లియర్ కనబడింది బొమ్మ. ఇంకా మారకపోతే నీ అంత మూర్ఖురాలు ఇంకెవరు ఉండరు. సోనియాకి గట్టిగా శోభా శెట్టిని పంపిస్తున్నారని టాక్ ఉంది. శోభా శెట్టి వెళ్తే ఎలా ఉంటది? శోభా శెట్టి అయితే రీల్ ఆడద్దు, సోనియా పరిగెట్టి పారిపోద్ది. బయటికి వెళ్ళిపోతాను బిగ్ బాస్ అంటే అన్నం పెడద్దు. శోభా శెట్టితో పెట్టుకోలేరు. శోభా శెట్టి అంటే మామూలు రీల్ ఆడదు. ఒకటే అవినాష్ కూడా వెళ్తున్నారంట. అవినాష్ అయితే మంచి ఎంటర్టైనర్. హరితేజ కూడా. నీకు ఒక విషయం చెప్తా, బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు 9గా ఉంది. ఎందుకు డాన్స్ బాగా వచ్చని తీసుకున్నారు. ఏనాడైనా పొద్దున్నే లేచినప్పుడు డాన్స్ చేస్తాం చూసారా? ఎందుకు అలాంటి వాళ్ళు? అర్థమైందా? ఈ రోజు ప్రోమోలో కూడా అదే చెప్తున్నాడు. 9గా నువ్వు మణికంఠ గడు హీరో జీరో అంటే జీరో పెట్టాడు కదా, 200% కరెక్ట్ అంటున్నాడు. అదే మ్యాటర్, ఏం లేదు అక్కడ. ఆట లేదు, డాన్స్ లేదు, ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు? అలాగే పక్క పెట్టేస్తారు. ఏదన్నా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ముక్క అవినాష్ లాంటి ఉన్నాడు అనుకో, ఎంటర్టైనర్ అవుతాడు. ప్రతి ఒక్కరిని నవ్విస్తాడు. అది ఏడుపవని నవ్వవని ఏదైనా కానీ చాలా క్లియర్ గా ఉంటాడు మనిషి. అలా క్లియర్ గా ఉండేవాడు ఒక్కళ్ళు లేడు హౌస్ లో. నిజంగా చెప్తున్నాను కదా, ఎవడో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ తో పక్కెళ్ళిపోవడమే. ఆ నిఖిల్ కూడా అయితే ఆట మొత్తం దాచేసుకోవడమే ఆ సోనియా వల్ల. భయపడి, ఎక్స్పెషల్లీ భయపడి, అలా భయపడుతూ గేమ్లు ఆడే వాళ్ళు అయితే కష్టం. బిగ్ బాస్ హౌస్ లో చాలా కష్టం. ఈసారి నాకు తెలిసి ఆదిత్య ఓం గారు పాపం వీకెస్ట్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తున్నాడు నాకు. ఏమో ఆయన కనుక సర్వే అయితే ఈ రోజు రేపట్లో ఖచ్చితంగా ఆదిత్య ఓం మళ్ళీ ఇంకొక 7-8 వారాల దాకా తీయలేరు ఎవడు. ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు? నేనైతే పృథ్వీ గాని సోనియా గాని, ఓకే అండి, థాంక్యూ. వీళ్ళిద్దరిలో ఒకరైతే సాటిస్ఫాక్షన్ అవుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.